భారతదేశాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే కేవలం దాని మ్యాపులు నదులను చూస్తే సరిపోదు. దాని గుండెచప్పుడు వినాలి. ఆ గుండెచప్పుడు వినిపించేది దాని నియోజకవర్గాల్లోనే. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం ఈ దేశ ప్రజల ఆశలకు, వారి ఆవేదనలకు ఒక సజీవ సాక్ష్యం. ఇక్కడ ప్రజలిచ్చే తీర్పే మన దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచి. అందుకే ఈరోజు మనం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని విశ్లేషిద్దాం. ఇది కేవలం ఎన్నికల్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేదాని గురించి కాదు. ప్రజలు తమ పాలకులకు ఏం సందేశం పంపుతున్నారు అన్నదాని గురించి. వాళ్ల తీర్పు వెనుక ఉన్న కారణాలను, వారి ఆకాంక్షల లోతును అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మరింక ఆలస్యం చేయకుండా ఈ విశ్లేషణలోకి లోతుగా వెళ్ళిపోదాం. చూడండి, ఏ రాజకీయానికైనా, ఏ పరిపాలనకైనా పునాది ఆ ప్రాంత ప్రజలే, వారి జీవన విధానం, వారి సమస్యలు. అందుకే ముందుగా మనం హుజూరాబాద్ ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 2,37,000 మంది ఓటర్లు ఉన్నారు. దీన్ని మనం కేవలం ఒక నంబర్లా చూడకూడదు. ఈ సంఖ్య వెనుక వేలాది కుటుంబాలున్నాయి, వారి కలలున్నాయి, వారి కన్నీళ్లు, తరతరాల వారి ఆశలున్నాయి. ప్రతి ఓటు ఒక కుటుంబ భవిష్యత్తుపై నమ్మకంతో వేసిందే. ఇప్పుడీ చార్ట్ చూడండి. ఇది ఆ నియోజకవర్గం యొక్క సామాజిక స్వరూపాన్ని మన కళ్లముందుంచుతుంది. ఇక్కడ దాదాపు 50% బీసీ కమ్యూనిటీస్, 21% ఎస్సీ కమ్యూనిటీ. అంటే ఈ రెండు వర్గాల ప్రజల జీవితాలలో వచ్చే మార్పే ఇక్కడి రాజకీయాలను శాసిస్తుందన్నమాట. వీళ్లతో పాటు యువత, రైతులు, వీళ్లే ఈ నియోజకవర్గానికి ఆయువు పట్టు. ఇక్కడ ప్రజల జీవితం, వాళ్ల బతుకు అచ్చంగా భూమితో, నీటితో పెనవేసుకుపోయి ఉంటుంది. వాళ్ల బతుకు చక్రం ఋతుపవనాలతో పాటే తిరుగుతుంది. వీణవంకలో చెరువుల పునరుద్ధరణ ఆలస్యమైనా, కల్వల చెరువుకు గండిపడినా అది కేవలం ఒక వార్త కాదు. అది వందలాది రైతు కుటుంబాల కడుపు కొట్టే సమస్య. వాళ్ల జీవితాలు అంత సున్నితమైనవి. సమస్యలు అన్ని చోట్ల ఒకేలా ఉండవు కదా. నియోజకవర్గంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆవేదన కనిపిస్తుంది. ఉదాహరణకి హుజూరాబాద్ టౌన్లో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవనే బాధ. వీణవంకలో రైతులకు సాగునీరే ప్రాణ సంకటంగా మారింది. ఇక కమలాపూర్లో అయితే తమను పాలకులు పట్టించుకోవట్లేదనే నిర్లక్ష్యభావన చాలా బలంగా ఉంది. ఇవన్నీ ప్రజల అవసరాలకు, ప్రభుత్వ స్పందనకు మధ్య ఎంత పెద్ద అగాతముందో చూపిస్తున్నాయి. అయితే ఈ లెక్కలు, ఈ సమస్యలు అన్నీ చూసే ముందు మనం ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరిపాలన అనేది రాజ్యాంగ విలువల పునాదిపై జరగాలి. ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడటం, ప్రజాజీవితంలో బాధ్యతాయుతమైన సంభాషణను ప్రోత్సహించడం, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, వారి సమ్మతిని గౌరవించడం — ఇవే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య నమ్మకాన్ని నిర్మించే మూలస్తంభాలు. ఓకే, ప్రజల గుండెచప్పుడు, వాళ్ల సమస్యలు, ఆకాంక్షలు ఇవన్నీ ఓట్ల రూపంలో ఒక తీర్పుగా ఎలా మారాయో ఇప్పుడు సంఖ్యల రూపంలో చూద్దాం. ఈ సంఖ్యలు మాట్లాడతాయి. వాటిని మనం చాలా జాగ్రత్తగా వినాలి. 2018లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఏకంగా 43,719 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఇదొక మామూలు గెలుపు కాదు. ప్రజలు తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించిన ఒక బలమైన, స్పష్టమైన తీర్పు అది. కాని కట్ చేస్తే 5 ఏళ్లు గడిచేసరికి 2023లో అదే పార్టీ గెలిచినా గెలుపు మార్జిన్ కేవలం 16,873కి పడిపోయింది. అంటే మెజారిటీలో దాదాపు 60% కోతపడింది. ఈ భారీ తగ్గుదల దేనికి సంకేతం? ప్రజల నమ్మకంలో ఏదైనా మార్పు వచ్చిందా? ఈ చార్టు ఒక చాలా ఆసక్తికరమైన కథ చెబుతోంది. 2018తో పోలిస్తే 2023లో ఎక్కువ మంది ఓటు వేయడానికి ముందుకొచ్చారు. పోలింగ్ శాతం 84 నుంచి 88% పెరిగింది. ఇది మంచి విషయమే. కానీ అదే సమయంలో గెలుపు మార్జిన్ మాత్రం దారుణంగా తగ్గింది. దీని అర్థమేంటి అంటే, ఎక్కువ మంది ఓటర్లు మార్పు కోరుకున్నారని, లేదా తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి పోలింగ్ బూతులకు తరలివచ్చారని ఇది స్పష్టంగా చూపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకీకృతం కాకపోవడం. అది చీలిపోయింది. కాంగ్రెస్ పార్టీ 53,000కు పైగా ఓట్లు సాధించింది. ఈ ఓట్ల చీలిక అధికార పార్టీకి అనుకూలంగా మారింది. వాళ్లు తక్కువ మెజారిటీతో గట్టెక్కినప్పటికీ ప్రజలలో ఉన్న అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో ఈ సంఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. సరే, ఇప్పటిదాకా ఏమి జరిగింది అని చూశాం. ఇప్పుడు ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం.
ఈ తీర్పును ప్రభావితం చేసిన అసలు కారణాలను లోతుగా విశ్లేషిద్దాం. దళిత బంధు పథకం ఇదొక అద్భుతమైన ఆలోచన. అది ఎస్సీ వర్గాల్లో బలమైన మద్దతును కూడగట్టింది. కానీ అది రెండు వైపులా పదునున్న కత్తిలా మారింది. ఎందుకంటే వాగ్దానం చేసినప్పటికీ దాదాపు 1800 అర్హులైన కుటుంబాలకు ఇంకా పథకం అందకపోవడం విశ్వసనీయతపై పెద్ద దెబ్బకొట్టింది. చెప్పిన మాటకి క్షేత్రస్థాయిలో జరిగిన పనికి మధ్య ఉన్న ఈ తేడానే నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇక నియోజకవర్గానికి భవిష్యత్తైన యువత విషయానికి వద్దాం. వాళ్లలో నిరుద్యోగం తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని నింపింది. డిగ్రీ పట్టా చేతిలో ఉంది కాని చేయడానికి పనిలేదు అనే ఆవేదన వాళ్లను దహించివేస్తోంది. 2021 ఉప ఎన్నికలో 200 మందికి పైగా యువకులు నిరసనగా నామినేషన్లు వేయడం, వ్యవస్థ మా గొంతు వినడం లేదు అని వాళ్లు చేసిన ఒక హెచ్చరిక అది. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. హుజూరాబాద్ ఓటరు చాలా చైతన్యవంతుడు. వాళ్లు ఏ పార్టీకి బందీలు కాదు. 2018లో టీఆర్ఎస్ను ఆశీర్వదించారు, 2021 ఉప ఎన్నికల్లో బీజేపీకి అవకాశమిచ్చారు, మళ్లీ 2023లో బీఆర్ఎస్ను గెలిపించారు. కానీ ఒక హెచ్చరికతో కూడిన తీర్పు ఇచ్చారు. దీన్ని బట్టిక్కడ ఓటరు పనితీరును బట్టే ఓటు వేస్తారని, వాళ్లను తేలిగ్గా తీసుకోకూడదని స్పష్టమవుతోంది. ఇప్పటివరకు సమస్యలను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారాల వైపు దృష్టి సారిద్దాం. ఈ డేటా ఆధారంగా ప్రజా కేంద్రీకృత పరిపాలనను అందించడానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ఎలా రూపొందించవచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రతి వర్గం యొక్క ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి నిర్దిష్టమైన కాలపరిమితితో కూడిన చర్యలు కావాలి. యువతతో నేరుగా మాట్లాడి వాళ్ల స్కిల్స్కి తగిన ఉద్యోగాలు కల్పించడానికి యువ సభలు ఏర్పాటు చెయ్యాలి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక బృందాల నెట్వర్క్ను బలోపేతం చేయాలి. ఎస్సీ వర్గంలో నమ్మకాన్ని తిరిగి పొందాలంటే దళిత బంధు బకాయిలను వెంటనే క్లియర్ చేయాలి. రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. ఇకపై కమ్యూనికేషన్ స్ట్రాటజీ కూడా మారాలి. వాగ్దానాల గురించి మాట్లాడటం కాదు, పూర్తి చేసిన పనుల గురించి మాట్లాడాలి. ప్రభుత్వ సందేశం, డెలివరీ మరియు ట్రస్ట్ ఈ 2 స్తంభాలపై ఆధారపడాలి. పారదర్శకతను పాటిస్తూ నిజమైన లబ్ధిదారుల కథలను ప్రజల ముందుకు తీసుకురావాలి. అప్పుడే నమ్మకం మళ్లీ ఏర్పడుతుంది. ఈ చర్యలన్నిటినీ ఒకే తాటిపైకి తీసుకురావాలంటే, ప్రజావిశ్వాసాన్ని శాశ్వతంగా నిర్మించాలంటే ఒక సమగ్ర వ్యూహాత్మక చట్రం అవసరం. అదేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ వ్యూహాన్ని మనం చతుర్ముఖ సిద్ధాంతమని పిలుద్దాం. ఇది ఆధునిక సమస్యలకు ఒక శాస్త్రీయ దృక్పథం. దీనికి 4 ముఖాలు. మొదటిది శివ పునర్నిర్మాణ సూత్రం. అంటే దళిత బంధు వంటి పథకాల ద్వారా దెబ్బతిన్న ఎస్సీ వర్గం నమ్మకాన్ని తిరిగి నిర్మించడం. రెండవది విష్ణు పరిరక్షణ సూత్రం. అంటే పార్టీకి అండగా ఉన్న కోర్ సపోర్టర్స్ని కాపాడుకోవడం. మూడవది బ్రహ్మ సృష్టి సూత్రం. అంటే యువతకు కొత్త స్కిల్స్, ఉద్యోగ అవకాశాలు సృష్టించడం. నాల్గవది దుర్గ రక్షణ సూత్రం. అంటే ఫేక్ న్యూస్ని అడ్డుకొని వాస్తవాలతో ప్రజల ముందు నిలబడటం. అయితే ఈ వ్యూహాలన్నీ అమలు చేసేటప్పుడు ఒక నైతిక చట్రంలో పనిచేయడం చాలా ముఖ్యం. పరిపాలనలో ప్రతి చర్య ప్రతి పౌరుడి గౌరవాన్ని నిలబెట్టాలి. మన దేశ చట్టాలకు లోబడి ప్రజల వ్యక్తిగత గోప్యతకు, వాళ్ల సమ్మతికి సంపూర్ణ విలువ ఇవ్వాలి. ప్రజల డేటాను బాధ్యతాయుతంగా ఉపయోగించడం అనేది ప్రభుత్వ నైతిక, చట్టపరమైన బాధ్యత. సరే, ఇక ముగింపుకు వస్తున్నాం. ఇంత విశ్లేషణ తర్వాత హుజూరాబాద్ తీర్పు నుండి మనం నేర్చుకోవాల్సిన అంతిమ పాఠమేంటి? భవిష్యత్ పరిపాలనకు ఇది ఏ మార్గాన్ని సూచిస్తోంది? ఎన్నికైన ప్రజాప్రతినిధికి, ఓటు వేసిన ప్రజలకు మధ్య ఉన్న బంధం అత్యంత పవిత్రమైనది. అది ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ నమ్మకాన్ని ఎలా సంపాదించుకోవాలి? కేవలం ఎన్నికల ముందు చేసే వాగ్దానాలతో కాదు, 5 ఏళ్లపాటు ప్రతిరోజూ చేసే పనితో, ప్రజల సమస్యలను ఓపికగా విని వాటిని పరిష్కరించడంలో చూపించే చిత్తశుద్ధితో. నమ్మకమనేది పనితీరు ద్వారా మాత్రమే సంపాదించగలిగే అమూల్యమైన ఆస్తి. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడుగా ఎదగాలనుకుంటే మరియు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. ప్రజలకు అతీతమైన లక్ష్యం.